సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. మధిర సుబ్బన్న దీక్షితులు రచించిన కాశీ మజిలీ కథలు 15వ భాగం 9వ మజిలీ. లాస్ట్ ఎపిసోడ్లో మనము సింహదమనుని కథ తెలుసుకున్నాం కదా. శత్రుంజయ మహారాజు తన 7 భార్యలకు సంతానం కలగలేదని ఒక సిద్ధుని ఆశ్రయించి మామిడి పండును సమాన భాగాలు ఇస్తాడు. వాళ్ళు గర్భవతులవుతారు. ఈలోగా ఒక రాక్షసి అందమైన రూపం ధరించి రాజుని మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటుంది. ఆమె రోజు రాత్రిపూట రాక్షసి కదా పోయి ఏనుగుల్ని గుర్రాలని చంపి తినేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలియని రాజు ఆ రాక్షసి గురించి తనకే చెప్తాడు. అప్పుడు ఆ రాక్షసి పథకం ప్రకారము ఈ జంతువుల్ని చంపుతుంది, మిగతా తన 7 భార్యలు అని చెప్పి తప్పు వాళ్ళ మీదకి నెట్టేసి వాళ్ళ కళ్ళు పీకిచ్చి అడవిలోకి తరిమేస్తారు. వాళ్ళకు పుట్టిన అందరినీ కూడా జంతువులు చంపి తినేస్తాయి. చివరి బిడ్డని మాత్రం కాపాడుకుంటారు. ఆ పిల్లవాడే సింహదమనుడుగా పెరిగి పెద్దవాడై తన తండ్రి గురించి తెలుసుకోవాలని వాళ్ళ రాజ్యానికి వస్తాడు. అప్పుడు సింహదమనుని దగ్గర కొలువులో ఉద్యోగం సంపాదిస్తాడు. సింహదమనుడు ఉండగా తన ఆటలు సాగవని గ్రహించిన రాక్షసి అతన్ని వేరే మిష మీద తన చెల్లెల దగ్గరికి పంపిస్తుంది. సింహదమనుడు ఆకాశ మార్గాన వెళ్తూ ఉంటే ఒక పట్టణంలో అందమైన రాజకుమార్తె కనిపిస్తుంది కదా, అక్కడి వరకు చూసాము. మరి ఆ మణిమంజరి కథ ఏమిటో తెలుసుకుందాం. మణిమంజరి కథ. మణిమంజరి ఆ నగరాధీశుని కుమార్తె. మణిమంజరి ఆకాశ మార్గాన వెళ్తున్న సింహదమనుని చూసి ఇష్టపడుతుంది. అతని రూపము ఆమె మనసుకు రంజింపజేసే విధంగా ఉంటుంది. అందుకని ఆమె చెయ్యి ఊపి కిందకి రమ్మని అంటుంది. అతను ఆమెకు దగ్గరగా దిగాడు. ఆమె చెలికత్తెలతో పాటు లేచి, ఆర్య, ఎవరు నువ్వు? మన్మధుడివా, జయంతుడివా, వసంతుడివా అని అడుగుతుంది. అప్పుడు అతను నవ్వుతూ, నా పేరు సింహదమనుడు, నేనొక రాజకుమారుణ్ణి, రాజకార్యం నిమిత్తము ద్వీపాంతరం వెళ్తున్నాను, తీయని పానకం ఇస్తే తాగి వెళ్తాను అంటాడు. అందుకు ఆమె ఇండైరెక్ట్గా నవ్వుతూ ఆమెకి అతని మీద మనసుందని అతన్ని గాంధర్వ వివాహం చేసుకోమని కోరుతుంది. అందుకు అతను అంగీకారం తెలుపుతూ ఆమెతో పాటు మన్మథ కేలిలో మునిగి ఎన్నో సుఖాలను రుచి చూస్తాడు. అలసి సొలసిన రాజకుమారుడు నిద్రలోకి జారుకోగానే ఆమె అతనికి నిద్రాభంగం కలగకుండా పాదాలొత్తుతూ ఉంటుంది. అప్పుడు అతని చొక్కా జేబులో నుంచి ఒక ఉత్తరం కింద పడుతుంది. ఆ రాజకుమారైన మలమంజరికి పైశాచిక భాష తెలుసన్నమాట. అది పైశాచిక భాషలో ఉంటుంది ఉత్తరము. ఆ ఉత్తరాన్ని కుతూహలంగా చదువుతుంది. ఆ ఉత్తరంలో ఏముంటుందంటే, రాజును వంచించి అతని భార్యల్ని అడవికి వెళ్ళగొట్టి నేను యథేచ్ఛగా ఏనుగులను మిగతా జంతువుల్ని తింటూ సుఖంగా ఉన్నానని నీకు ఇంతకు ముందే చెప్పాను కదా. ఇప్పుడే కొన్ని రోజుల కిందట ఈ సింహదమనుడు అనే వీరుడు మా రాజ్యంలో కొలువులో చేరినాడు. ఇతను చాలా వీరుడు. ప్రతి రాత్రి గస్తీ తిరుగుతూ నాకు ఆహారం లేకుండా చేస్తున్నాడు. సాధారణమైన వాడు కాదు, నేను చంపలేను. అందుకే ఏదో ఒక మిష మీద నీ దగ్గరికి పంపుతున్నాను. వీడిని చంపి నాకు ఆ శుభవార్త తెలియజేయి. నీకోసం నువ్వు రాసే ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి రాసి ఉంటుంది. అది చదవగానే మణిమంజరికి అంతా అర్థమైపోతుంది. ఏదో దైవానుగ్రహం వల్ల రాజకుమారుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి నేను సహాయం చేయగలుగుతున్నాను, లేకపోతే ఇతన్ని చంపేసేదే ఆ రాక్షసి అని ఎంతో సంతోషపడి వెంటనే ఆ ఉత్తరం తీసి వేరే ఉత్తరం రాస్తుంది. ఏం రాస్తుందంటే, ఇతను నాకు కొడుకు లాంటి వాడు, ప్రాణమిత్రుడు లాంటి వాడు, మన ఇంట్లో ఉన్న వింతలన్నీ చూపించు, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, ఇతన్ని ఆనందింపజేయి, మన రహస్యాలన్నీ చెప్పు,
ఇతన్ని సంతోషంగా ఉంచేలా చూడు. నీ క్షేమం తెలుసుకుందామని ఈ ఉత్తరాన్ని రాశాను. బదులుగా ఇంకో ఉత్తరం రాసి పంపించు అని చెప్పి రాస్తుంది. రాసి ఇంతకుముందు రాక్షసి రాసిన ఉత్తరం తీసేసి దాని ప్లేస్లో ఈ ఉత్తరం పెడుతుంది అనమాట. ఆ తర్వాత కొంతసేపటికి ఈ సింహదమనుడికి మెలకు వస్తుంది. అప్పుడు ఇంకా అతని ప్రయాణానికి సిద్ధం అవుతుంటే రేపు వెళ్ళొచ్చు కదా అని అడుగుతుంది. లేదు లేదు, అత్యవసరమైన పని మీద వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను అని అంటాడు. ఇంతకీ మీ కథ ఏంటో చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు సింహదమనుడు తన కథ అంతా టూకీగా చెప్తాడు. ఆనవాలుగా తను ఉంగరం ఇస్తాడనమాట. ఇచ్చి సరే అని గుర్రం ఎక్కి ఆకాశ మార్గాన వెళ్ళిపోతాడు. అలా సింహదమనుడు లవణ సముద్రం దాటి పర్వత శిఖరం మీద ఆ అగ్గిని రాజేసి దాంట్లో ఈ పొడి వేయగానే అక్కడున్న రాయి పగిలి ఒక దారి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళేసరికి ఎక్కడ చూసినా అన్ని రాజుల పుర్రెలే కనపడతాయి అన్నమాట. ఆ రాజుల పుర్రెలన్నీ ఏంటివంటే ఈ రాక్షసి ఉంది కదా, దీని అసలు పేరు ఏంటంటే కంకాళి. ఈ కంకాళి మాయ చేసి చంపిన రాజుల పుర్రెలు అవన్నీ కూడా. సింహదమనుడు లోపలికి పోవడంతో ఈ రాక్షసికి నరవాసన తెలుస్తుంది కదా, నరవాసన అనుకుంటా వస్తుంది. వచ్చి అతన్ని చంపాలని చూస్తుంది. అంత లోపల సింహదమనుడు ఉత్తరం ఇస్తాడనమాట. ఆ ఉత్తరాన్ని చదివి ఆనందంతో కౌగిలించుకుంటుంది. నువ్వు మా అక్క పెంచుకుంటున్న వాడివని నాకు తెలియక నిన్ను చంపబోయాను. నువ్వు మా అక్కకి ఎంతో సాయం చేసినావట కదా, నన్ను క్షమించు. మా అక్కకు కొడుకు అంటే నాకు కూడా కొడుకు లాంటి వాడివే. నేను ఇలా చేశానని చెప్పొద్దు అని చెప్పి నీకు రాజ మర్యాదలు చేస్తాను, ఇక్కడున్న వింతలన్నీ చూపిస్తాను అని తీసుకొని పోతుంది. దాంతో అతనికి అర్థమైపోతుంది. ఓహో, అంటే మా నాన్న పెళ్లి చేసుకునింది ఒక రాక్షసిని, ఎంత మోసపోయినాడు. ఆ రాక్షసి మాటలు నమ్మి నా తల్లుల కనుగుడ్లు పీకించింది ఆ కంకాళి అంతా అని అర్థమైపోతుంది. ఇతని బాధ భరించలేక వదిలించుకునేందుకు ఇక్కడికి పంపించుంటుంది అని ఆలోచించి తోవలో మణిమంజరి మార్చేసినట్టుంది లెటరు అని అనుకొని నాటకం ఆడాలి అనుకుంటాడు. అప్పుడు ఏమంటాడంటే, మా అమ్మ నీ గురించి చాలాసార్లు చెప్పింది, నీ పాతాళ గృహం గురించి చెప్తూ ఉండేది ఎప్పుడూను అని అంటుంది. అయితే భోజనం చేశాక దాని గురించి చూపిస్తాను అని చెప్పి మనుషులు తినే భోజనం పెట్టింది. తిన్నాక భోజనం చేసినాక మన ఇంట్లో చాలా వింతలు ఉన్నాయి, నీకు చూపిస్తాను పద అని రత్నాల రాసులు, బంగారము, ఎంతో డబ్బులు అన్నీ తలుకు బెలుకుగా మెరుస్తూ ఉన్నాయన్నమాట. అవన్నీ చూపించింది. ఇంకొక గదిలో కనుగుడ్లు ఉన్నాయన్నమాట. ఇవేమో చెప్పు అని అడుగుతుంది. అతను నాకు తెలియదు అంటాడు. ఇవి రాజుగారి భార్యల కనుగుడ్లు, ఒక పొడి జల్లి ఉంచడం వల్ల అవి పాడవకుండా ఉన్నాయి అని అంటుంది ఆ రాక్షసి. అప్పుడు సింహదమనుడు, అయితే అమ్మ మరి ఈ కనుగుడ్లు వాళ్ళకి పెట్టినట్లయితే మళ్ళీ కళ్ళు వస్తాయా అని అడుగుతాడు. అంత అవసరం ఏముంది మనకి అని అంటాడు. లేదు లేదు, మీ మాయ తెలుసుకోవాలనుకున్నాను, అందుకే అడుగుతున్నాను చెప్పు అని అంటాడు. తులసాకు పసరుతో ఇవి అంటిస్తే మళ్ళీ పనిచేస్తాయి అని అంటుంది. సరే అనుకుంటాడు. అప్పుడక్కడ 2 పంజరాలు ఉంటాయన్నమాట. ఆ పంజరాల్లో ఒక దాంట్లో చిలుక, ఇంకో దాంట్లో గోరింక ఉంటాయి. ఇంతకీ ఇవేంటి, ఎందుకు ఇక్కడ ఉన్నాయనంటే, ఇది చాలా రహస్యము, అయినా నువ్వు మా అక్క కొడుకు కాబట్టి నీకు చెప్తున్నాను. ఈ చిలుకలో మీ అమ్మ ప్రాణాలు ఉన్నాయి, ఈ గోరింకలో నా ప్రాణాలు ఉన్నాయి. వీటికి గనక అపాయం కలిగితే మేము చచ్చిపోతాము. వీటికి అపాయం కలిగినంత వరకు మాకేమీ భయం ఉండదు అని అంటుంది. సరే అని చెప్పి ఇంకొక గదిలోకి తీసుకుపోతుంది అనమాట. అక్కడ బంగారు బొమ్మ లాంటి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఒక 16 ఏళ్ళు ఉంటాయి. చూసి బొమ్మ ఏమో అనుకుంటాడు. ఎందుకు ఈ బొమ్మని ఇక్కడ ఉంచినావు పిన్నమ్మ అని అడుగుతాడు. అప్పుడు ఆ రాక్షసి నవ్వుతూ, అది బొమ్మ కాదు, ఇంత చక్కగా ఉంది, నిజమైన అమ్మాయి. నీకు ఆమె కథ తెలీదు కదా, ఒకప్పుడు మీ అమ్మ దేశ సంచారం చేస్తా ఒక సంస్థానం మీద పడి అందులో జనాలందరినీ తినేసింది. అక్కడికి చాలా అందంగా కనిపించింది ఈ అమ్మాయి, దాన్ని చంపడం ఇష్టం లేక ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది.
అప్పటి నుంచి నేనే పెంచి పెద్ద చేసి తెలివితేటలు నేర్పించినాను అని చెప్తుంది. ఆ అమ్మాయి అందచందాలకి చూసి ఆశ్చర్యపోతాడు సింహదమనుడు. అప్పుడు ఏమంటాడంటే, గుర్తొచ్చింది, మా అమ్మ ఒకసారి దీని గురించి చెప్పింది. ఆ అంత అందంగా ఉంటుంది అంటే మరి నాకే పెళ్లి చేయాలి అని అడిగినాను నేను. నీకోసమే ఆ బంగారు బొమ్మ అని చెప్పింది మా అమ్మ అని అంటాడు. అవునా, అయితే నీకు ఇష్టమైతే చెప్పు, మీ ఇద్దరికి ఇప్పుడే పెళ్లి చేస్తాను అంటుంది. సరే అంటాడు. అప్పుడు ఆమె ఇద్దరికి పెళ్లి చేస్తుంది. అప్పుడు ఏమంటుందంటే ఆ అమ్మాయితో, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, నరసంచారం లేని ఇట్లాంటి చోటులో ఉన్నా కూడా నువ్వు మంచి మొగుణ్ణి పొందగలిగినావు, మీరు ఆనందంగా ఉండండి, నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తారు. అప్పుడు ఏమంటాడంటే, కొన్ని రోజుల తర్వాత, నువ్వు అసలు ఎందుకున్నావు ఈ పాతాళ గృహంలో, ఎందుకు ఒంటరిగా ఉన్నావు అని అడుగుతాడు. నాకు ఏమి గుర్తులేదు, ఈ రాక్షసి నన్ను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెంచుతా ఉంది, నా పేరు మోహిని అని పెట్టింది, అంతవరకే నాకు తెలుసు, నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరిని చూడలేదు మనిషిని, నిన్నే చూస్తున్నాను అని అంటుంది. అప్పుడు ఆ మోహిని ఏమడుగుతుందంటే, నువ్వు మనిషివి కదా, మరి ఇట్లా రాక్షసి కడుపున ఎట్లా పుట్టినావు నువ్వు అని అడుగుతుంది. అప్పుడు ఏమంటాడంటే సింహదమనుడు, దాని గురించి నేను తర్వాత చెప్తాను, మనం ఇక్కడ ఉంటే ప్రమాదము, ఇక్కడ నుంచి ముందు బయటపడాలా అని చెప్పి రహస్యంగా పక్కనున్న గుహలోకి పోయి అక్కడున్న గోరింకని చంపేస్తాడు. చంపేగానే ఆడున్న రాక్షసి చచ్చిపోతుంది. అప్పుడు వెంటనే ఈ సింహదమనుడు తన కథ అంతా చెప్తాడు. చెప్పి ఇంకా మనం బయటకు వెళ్ళిపోదాము అని చెప్పి అక్కడుండే ఆ కళ్ళు ఉంటాయి కదా, ఆ కళ్ళు ఉండే పెట్టెని తీసుకొని, చిలుకని తీసుకొని, మోహినిని తీసుకొని బయటకు వస్తారు. వచ్చేసరికి గుర్రం రెడీగా ఉంటుంది. ఆ గుర్రం మీద ఎక్కి మళ్ళీ ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ ఉంటారు. మోహినికి అసలు భూమి మీద ఏముంటుంది ఏమనేది ఏం తెలియదు కాబట్టి దాని గురించి అన్నీ చెప్తా మెల్లగా పోతూ ఉంటాడు. సాయంత్రానికి ఒక అడవి చేరుకుంటారు. ఒక చెట్టు కింద పడుకొని ఉంటారు. ఉంటే కొంత దూరంలో ఒక సింహం అరుపు వినిపిస్తుంది. అప్పుడు వెంటనే సింహదమనుడు ఆ సింహాన్ని వెంటాడుతూ పోతాడు. అలాగే వెంటబడుతూ వెళ్ళిపోతాడు. మోహిని గురించి మర్చిపోతాడు. తెల్లారే వరకు పరిగెడుతూనే ఉంటాడు. అంతట్లోపలే ఆ సింహం మాయమైపోతుంది ఎక్కడో. అరే మోహినిని ఒంటరిగా విడిచొచ్చినానే, తను ఏమైందో ఎక్కడుందో అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పట్టణం కనిపిస్తుంది అనమాట. ఆ పట్టణానికి దగ్గర ఒక కాలువ ఉంటుంది. దాంట్లో దిగకుండానే తన గుర్రం మీద దాటుతాడు ఆ కాలువని, దాన్ని ఎగిరి. అప్పుడు వెంటనే రాజభటులు అతను ఆపుతారు. అయ్యా, ఎవరైనా కాలువలో దిగకుండా కాలువని దాటితే వాళ్ళని రాజు దగ్గరికి తీసుకురమ్మని రాజశాసనము, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి తీసుకొని రాజు దగ్గరికి పోతారు. రాజు అతనికి సత్కారం చేసి అప్పుడు చెప్తాడు. ఏమంటాడంటే, నా పేరు ప్రతాపరుద్రుడు, నాకు ఒక్కటే కూతురు కాంచనమాల, రూపంలో కానీ గుణంలో కానీ చాలా గొప్పది, ఆమెకి తగిన వరుణ్ణి తేలేక నేను ఇలాంటి శాసనం చేయించాను, కాలువ దాటిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానని, దిగకుండా కాలువ దాటిన వాళ్ళకి. కాబట్టి నా ప్రతిజ్ఞకు భంగం కలగకుండా నువ్వు నా కూతుర్ని, రాజ్యాన్ని స్వీకరించు అని అంటాడు. సింహదమనుడు సరేనని అంగీకరించి కాంచనమాలని పెళ్లి చేసుకుని ఆ దేశానికి రాజయ్యి ప్రజల్ని పాలిస్తూ గతాన్ని మర్చిపోతాడు. అంటే తన భార్య అయిన మోహిని నా చెట్టు కింద వదిలొచ్చానని, అంతకుముందు పెళ్లి చేసుకున్న మణిమంజరి అక్కడ ఉందని, అసలు తను వచ్చిన పని ఏంటి, తల్లిదండ్రుల కోసం కదా వచ్చాడు, తల్లుల గురించి కదా ఆలోచించాడు, ఆ రాక్షసిని పని పెట్టి తండ్రిని తల్లిని కలపాలని, ఇలా మొత్తం తన గతం అంతా మర్చిపోయి కొత్తగా పెళ్లి చేసుకున్న కాంచనమాలతో హాయిగా సుఖంగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండిపోతాడు. అలా అక్కడి వరకు కథ చెప్పి తర్వాత కథను మళ్ళీ చెప్పుకుందామని చెప్పి నిలుపుతాడు. మరి మనం కూడా ఈ కథని ఇక్కడితో ఆపి తర్వాయి భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం.